మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ వందనాలు. చప్పట్లు కొట్టి దేవుని సేవకులను మనం ఆహ్వానిస్తాం. ఈ సమయాన్ని వారికి అప్పగించుదాం. బ్రదర్ రండి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనములో చివరి మాట నేను చదువుతున్నాను. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేత దూర ప్రాంతము నుండి మా ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమంగా మీ బిడ్డల మధ్యకు తోడుకుని వచ్చినందుకు స్తోత్ర. మానక ప్రతి గురువారం జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక ప్రార్థన సమావేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంతవరకు మీ సేవకులు చేరిన బిడ్డలందరూ కూడా అనేక అంశాలు మీ ఎదుట విన్నవించి ఉన్నారు. వాటన్నిటిని అంగీకరించి మీ సముఖానికి చేర్చుకోండి. ముందున్న సమయం మీ దాసుడు మీ పక్షం నిలబడుతుండగా చేరిన మాకు, అలాగనే ప్రభా ఎంతమంది బిడ్డలైతే లైక్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి దీవెనకరముగా మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో ఈరోజు మీ మధ్యకు ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, మాకు అత్యంత ప్రియులు, అనేక పర్యాయాలు మా ప్రాంతాలలో దేవుని పని కొరకై మరి విరివిగా వాడబడుతున్న దైవజనులు సత్యమయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేక వందనాలు. వారికి, వారి కుటుంబానికి, ఈ స్థలంలో చేరి ఉన్న దైవజనులకు, దేవుని బిడలైన మీ అందరికీ, నాతో వచ్చినటువంటి నాతోటి దైవజనులందరూ కూడా ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, చాలా అమూల్యమైనటువంటి ఈ ప్రార్థన సమావేశంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ దైవ గ్రంథములో నుండి కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని దేవుని సేవకునిగా నేను సిద్ధపడుతూ ఉన్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు 1-2 మాటలు మీకు జ్ఞాపకానికి తెచ్చి తరువాత దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని మహాకృపలో మరి మాది కృష్ణా జిల్లా బంటుమిల్లి ప్రాంతం. నేను పుట్టి పెరిగిన స్థలంలోనే ప్రభు పిలుపు మేరకు దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నాను. 1997వ సంవత్సరంలో భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధితో మరణించినటువంటి నన్ను ప్రభు తన కృప చేత అనేక మంది దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా బ్రతికించారు. ఆ తరువాత ఆయన పిలుపు మేరకు దేవుని పరిచర్యలోనికి రావడానికి ప్రభు కృప చూపారు. 1999 జూలై నెల 30వ తారీఖు మరి ప్రభు పరిచర్యను ప్రారంభించి నేటికి ఇంచుమించుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. ఇది నా చిన్న కొద్ది ఆ మాటల్లో మీకు నా యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేశాను. మంచిది. మరి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మీరందరూ ఎంతో ఆసక్తిగా మరి వేకువజామున లేచి సిద్ధపడి ఈ రీతిగా ప్రతి వారం కూడా మీరు మానక చేయుచున్నటువంటి ఈ ప్రార్థనలు అప్పుడప్పుడు మేము కూడా లైవ్లో వీక్షిస్తూ ఉన్నాం. ఘనులైనటువంటి ఎంతోమంది దైవజనులు మీ మధ్యకు వస్తూ ఉన్నారు.
అమూల్యమైనటువంటి మాటలు దేవుని లేఖనాల్లో నుండి మీకు తెలియజేస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడలమైన లేక దేవుని సేవకులమైనటువంటి మా హృదయాలలో దేవుడు ఉంచినటువంటి గొప్ప భారం ఏంటంటే, చిన్ననాడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఓ ప్రతిజ్ఞ చేయించేవారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సహోదరులని ఆ రోజు చేసినటువంటి ప్రతిజ్ఞ నేడు దేవుని పరిచర్యలో దైవజనులుగా దేవుని బిడలుగా మనకున్న ఒక గొప్ప భారం ఏంటంటే, కేవలం దైవభక్తి మాత్రమే కాకుండా దేశభక్తిని కూడా కలిగి దేశము కొరకు అహర్నిశలు ప్రార్థించుటలో ఏమాత్రం కూడా అలసిపోకుండా మరి ఈ విధమైనటువంటి ప్రార్థనలు దేశము కొరకు జరిగించడం, అందులో మరి ఈ విధంగా మనమందరం పాలు పంపులు పొందడం అదెంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దైవజనుడిగా నేనేం జ్ఞాపకం చేస్తానంటే, 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు చాలా శక్తివంతమైనటువంటి వాడు. ఈ రోజున ప్రార్థనా విషయంలో మీరందరూ చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఒక దైవజనుడిగా నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. క్రైస్తవ సంఘాలలో మనము గమనించినట్లయితే ఆదిమ సంఘము నుండి కూడా వారు ఈ ప్రార్థన పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తి, ప్రార్థన పట్ల వారు చూపుతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆసక్తిని బట్టి మనం ఎంతగానో మరి ప్రేరేపించబడుతూ ప్రోత్సహించబడుతూ నేటికి ప్రార్థన జీవితాల్లో ఈ విధంగా నడిపించబడటానికి ప్రభు కృప చూపుతున్నారు. మరి దైవజనులు సత్యమయ్య గారు ఇలాగూ ప్రతి వారం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క దేశము కొరకు ప్రార్థన అనేటువంటి విధానం నన్ను ఎంతగానో ఆకర్షించింది. వారు ఈ స్థలానికి రావాలి అని మరి కోరినప్పుడు నా మట్టుకు నేను ప్రార్థనాపూర్వకంగా ప్రభు సందులో సిద్ధపడి, ప్రభువా నీ ప్రజల మధ్యకి వెళుతున్నాం, మీ మాటలు మీరు తెలియచేయంటే కొన్ని మాటలు ప్రభు నా హృదయంలో ఉంచారు. వాటిని మీ మధ్య నేను జ్ఞాపకం చేస్తాను. పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను క్లుప్త మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఓ భక్తుడు అంటాడు, క్రైస్తవ జీవితానికి ప్రార్థన, వాక్యము అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాస లాంటివి అన్నాడు. ఎలాంటివట? ప్రార్థన, వాక్యం, ఈ రెండు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస లాంటివి. మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో భక్తి జీవితంలో కూడా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే, దేవుని కొరకు అనేకమైన కార్యాలు మన జీవితంలో చూడాలి అని అంటే ఖచ్చితంగా మనము మొదటిగా ప్రార్థించే వారముగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వారముగా ఉంటే అలాంటి వారు నిశ్చయంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగలరు. మరొక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన వాక్యం అనేది ఒక విశ్వాసికి లేక ఒక దేవుని బిడ్డకు ఎలాంటివి అని అంటే, ఓ పక్షికున్న 2 రెక్కల లాంటివి అన్నాడు. ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు. ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు. అలాగే మనం కూడా ప్రార్థన, వాక్యము ఈ రెండింటినీ ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకై ఘనమైన కార్యాలను మనము చూడగలుగుతాం. గనుక ప్రభునందు ప్రియులారా, మన దేశము కొరకై ప్రార్థించడం, దేశము కొరకై దేవుని తట్టు చేతులెట్టడం, ఇదంతైనా మనకు మన పరిచర్లకు ఆశీర్వాదకరమైనటువంటి విషయము అనే సంగతిని నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడి పూట మనకు తెలియజేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఈ సమూయేలు 2వ గ్రంథములో 21వ అధ్యాయము 14వ వచనం చివరి భాగములో ఇలాగు వ్రాయబడింది. ఇలాగు చేసిన తరువాత, రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను
అని లేఖనాలలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఎవరు ఈ రాజుగారు, ఆయన చేసిన పనేమిటి, తద్వారా దేశానికి కలిగిన ఆ ప్రయోజనం ఏమిటి, క్లుప్తంగా మీకు జ్ఞాపకానికి తెస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఇదే సమూయేలు 2వ గ్రంథములో 21వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను అని వ్రాయబడింది. దావీదు కాలమున, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మనందరం వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారమే గనుక కొంచెం అందులో ఉన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి సంగతులను స్పష్టంగా పరిశీలన చేద్దాం. రాజు ఇలాగు చేసే అనే మాటను మనం గమనించినప్పుడు ఎవరు ఆ రాజు అనంటే, వాక్యములో మొదటి వచనములో మనం చదువుకున్నాం, దావీదు గారు అని. ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులట 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ప్రజలు 30 సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు. తరువాత 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి కఠిన శ్రమలను వారు అనుభవిస్తున్న దినాలలోనట ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క నరములలో జీర్ణించుకుపోయిన ఒక ఆశ ఏంటంటే, ఇదిగో ఐగుప్తులకు రాజులు ఉన్నారు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు రాజులు ఉన్నారు, కానీ మాకు రాజు లేడు, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు అనేటువంటి ఆశ, ఆలోచన వారి నరాలలో జీర్ణించుకుపోయింది. ఈ ఆలోచనను పరమందున్న దేవుడు చూశాడు. దేవుడు ఆయనే రాజుగా ఉండి తన ప్రజలను నడిపించాలని నిశ్చయించుకొని ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఆ కఠినమైనటువంటి దాస్యపు శృంఖలాలలో నుండి దేవాది దేవుడు వారిని విడిపించి, తరువాత ప్రియులారా మోషే ద్వారా, ఆ తరువాత యెహోషువ ద్వారా వారిని విడిపించి వాగ్దత్త దేశానికి నడిపించారు. ఆ తరువాత కాలములో దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే, యెహోషువ తరువాత వారికి నాయకుడు లేనప్పుడు న్యాయాధిపతులను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరి న్యాయాధిపతిగా సమూయేలు మనకు కనిపిస్తాడు. సమూయేలు కాలంలో, సమూయేలు దైవజనుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రజలు సమూయేలు గారి వద్దకు వచ్చి, మాకు రాజు కావాలి అనేటువంటి విషయాన్ని సమూయేలు గారికి విన్నవించుకోవడాన్ని వాక్యంలో మనం గమనిస్తాం. ఆ విధంగా దేవుడు ప్రజల కోరిక మేరకు వారికి రాజులనిచ్చాడు. మనము ఇశ్రాయేలు చరిత్రను పరిశీలన చేస్తే ఇంచుమించుగా వారికి 42 మంది రాజులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 42 మంది రాజులు ఉన్నారు. ప్రియులారా, ఐక్య ఇశ్రాయేలు రాజ్యాన్ని 3 రాజులు పరిపాలన చేశారు. ఈ రాజ్యం 2గా విడిపోయిన తరువాత యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు, ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేయడాన్ని వాక్యములో మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ దావీదు గారు ఐక్య ఇశ్రాయేలు రాజ్యానికి 2వ రాజుగా ఉన్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలి. ఈ దావీదు యొక్క జీవిత విధానములో అనేకమైనటువంటి విషయాలు దేవాది దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. సౌలును దేవుడు తొలగించిన తరువాత దావీదును కోరుకున్నట్లుగా దావీదు యొక్క పరిస్థితులన్నీ దేవునికి అనుకూలముగా ఉండడాన్ని బట్టి దేవాది దేవుడు దావీదు పట్ల ఆయన ప్రణాళికలను నెరవేర్చడం ప్రారంభించారు. అలాగూ దావీదు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలములోనట, దావీదు కాలములో విడవకుండా 3 సంవత్సరాలు కరువు కలుగగా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కరువు కలగడం అనేటువంటిది సర్వసాధారణంగా పితరుల కాలములో కూడా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము గారి కాలములో ఇలా, అలాగునే ఇస్సాకు గారి కాలములో, యాకోబు గారి కాలములో ఇలాగూ ప్రియులారా ఆయా సందర్భాలలో కరువు కలిగినటువంటి పరిస్థితులు దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం.
కరువు కలగడానికి ఆ కారణం ఏంటో దావీదు గారు దేవునికి ప్రార్థన చేయడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది. ఆ దేశంలోనట కరువు కలిగింది. అది 3 సంవత్సరాలు విడవకుండా కలిగినటువంటి కరువు. 3 సంవత్సరాల కరువు కాలంలో దావీదు అనేటువంటి రాజుగారు ఆయన దేవుని దగ్గర మనవి చేస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా రాజ్యములో ఎందుకు ఇలాగూ కరువు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనంటే, గమనించండి, లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మనం పరిశీలిస్తే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతూ, ఆ ప్రవక్త ద్వారా దేవుడు 14వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతుంటాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తుందో వారికి నేను విరోధినై ప్రాణాధారమైన ఆహారము లేకుండా కరువును పంపుతాను అని దేవుడే మాట్లాడిన విధానాలు లేఖనాల్లో మనకు కనిపిస్తాయి. అయితే ప్రియులారా, గమనించండి, దావీదు రాజుగా ఉన్న ఆ దేశంలో కరువు కలిగింది. ఆ దేశం ఎలాంటిదండి? దేవుడే సాక్షాత్తుగా మోషే భక్తుల ద్వారా మాట్లాడుతూ దేవుని లేఖనాల్లో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ విధంగా మాట్లాడుతాడు, మీరు ప్రవేశించబోతున్నటువంటి ఆ కనాను దేశం, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలాంటి దేశం అంటే, కరువు అనుకొనకుండా నీవు ఆహారము భుజించే దేశం అని దేవుడే చెప్పాడు. ఆ దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు కరువు అనేదే ఉండదు అని సాక్షాత్తుగా దేవుడే మాట్లాడినటువంటి దేశంలో, దేవుడే కోరుకున్న దేశంలో, దేవుడే తన ప్రజల కొరకై ఏర్పాటు చేసిన ఆ ప్రాంతంలో కరువు కలిగినప్పుడు దావీదు అనేటువంటి ఓ గొప్ప రాజు గారు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రియులారా, కరువు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి సమృద్ధి ఉన్న మరో ప్రదేశానికి వెళ్ళి ఆహార పదార్థాలు తెచ్చుకోవట్లేదు. ఈ కరువుకి కారణం ఏమిటో దేవుని యొద్దకు వెళ్ళి దేవునితో మనవి చేసుకుంటున్నాడు. ఈరోజు దైవజనులుగా, దేవుని పిల్లలుగా ఉన్న మనము నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో కూడా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండగా అనేక రకములైనటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ కలిగిన పరిస్థితిలో మనము చేయవలసినటువంటి పని ఏదైనా ఉంది అంటే అది నిశ్చయంగా మనలను పిలిచిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దావీదు గారు దేవునితో మనవి చేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటంటే దేవుని పాదాలు పట్టుకోవడమే. ప్రతి సమస్యకు దేవుని ఎదుగు వెళ్ళడమే మన సమస్యకి పరిష్కారం. ఈ రోజున దైవజనులమైనటువంటి మేమైనా సరే, నా మట్టుకు నేను ఏదైనా సమస్య, ఇబ్బంది ఏదైనా తలెత్తినటువంటి తరుణములో నిశ్చయంగా దేవుని పాదాలు చెంత కూర్చుంటాను. 24 గంటలు లేక ఒక 3 దినాలు అలాగూ ప్రత్యేకించుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఆ సన్నిధిలో కూర్చొని ప్రార్థించి తిరిగి వచ్చే సమయానికి ఆ సమస్యను దేవుడు పరిష్కరించిన సందర్భాలు అనేకమైనవి నా మట్టుకు నా సేవ జీవితంలో కన్నులారా చూశాను. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దేశంలో కరువు వచ్చినట్లుగా ఈరోజు మన దేశంలో కానీ, మన సంఘాలలో కానీ, మనముండే ప్రాంతాలలో కానీ భయంకరమైనటువంటి పరిస్థితులు చెలరేగుతున్న తరుణాలలో ఒక భారతదేశ పౌరులముగా మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రియులారా పరిస్థితులను మారుస్తుంది. దావీదు జీవితంలో ఇలాంటి విషయాలు బాగుగా ఎరిగినవాడు. అనేక సందర్భాలలో ప్రార్థించినటువంటి, ప్రార్థన ద్వారా ఫలితాన్ని చూసినటువంటి అనుభవం దావీదు జీవితంలో మనం చూస్తాం. ఇదే దావీదు గారు 34వ కీర్తన 4వ చరణములో ఓ చక్కని అద్భుతమైన మాటలు గుర్తు చేస్తాడు. చదువుకుందాం, చూడండి. 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భక్తుడైన దావీదు గారు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా.
నేను యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అనేక సార్లు దేవుని దగ్గర విచారణ చేసి దేవునిని అడిగి తెలుసుకున్నటువంటి సందర్భాలు దావీదు గారి జీవితంలో ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు కరువు కలుగగా దావీదు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనం కూడా మనకేం చెప్తుందంటే, యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయములో ప్రియులారా మాట్లాడుతూ అంటాడు 13వ వచనములో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలట? ప్రార్థన. ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థన. అందుకే దావీదు అనేటువంటి రాజుగారు దేవుని యొక్క సన్నిధిలో ఉండి అతడు యెహోవాతో మనవి చేసెను. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నా దేశములో ఈ కరువు రావడానికి కారణం ఏమిటయ్యా? ఎందుకు ఈ కరువు మా దేశంలోనికి మీరు అనుమతించారు? ఇలాగూ అడిగినప్పుడు మాట్లాడే ఆ గొప్ప దేవుడు నిశ్చయంగా దావీదు మనవిని ఆలకించి దావీదుతో మాట్లాడుతూ ఆ కరువుకు గల కారణాన్ని చెప్తున్నాడు. ఎందుకు దేశంలో కరువు వచ్చింది అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఆయన ఈ విధంగా చెప్తున్నాడట. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ప్రియులారా, దేవుని దగ్గర ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పొందలేనిదంటూ ఏమీ ఉండదు. దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు గ్రహింపు లేక కొన్ని విషయాలలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుణ్ణి శోధిస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులకు చాలా మంది గురైపోతూ ఉంటారు. అయితే గమనించాలి, దేవుని ప్రజలమైన మనము మన దేశము కొరకై ప్రార్థించేటువంటి క్రమములో కొన్నిసార్లు ప్రార్థించవలసినటువంటి రీతిలో ప్రార్థించలేని వారిగా ఉంటూ ఉంటాం. ఒక రోజట దైవజనుడైనటువంటి సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవజనుడట ఆ టిబెట్ ఎడారి ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. చాలా దూరం నడిచాడు. ఆ ప్రాంతంలో త్రాగడానికి ఎక్కడా నీరు దొరకలేదంట. ఎక్కడా నీరు దొరకనప్పుడు ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని ఇంకా నడవలేక అడుగులు వేసుకుంటూ వెళుతుంటే ఎక్కడో ఒక చోట సుదూర ప్రాంతంలో ఆ కొండ చర్యల్లో నుండి ఒక్కొక్క బొట్టు నీటి చుక్కలు కింద పడుతున్నాయట. ఆ కొండ మీద నుంచి ఒక్కొక్క బొట్టు కింద పడతా ఉంటే ఈ దైవజనుడు చాలా ఆశగా దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న ఒక పాత్ర తీసుకొని ఆ ఒక్కొక్క బొట్టుని జాగ్రత్తగా అందులో పట్టుకుంటున్నాడు త్రాగడానికి. అలా పట్టుకున్నాడు, కొంచెం నీళ్ళు అయ్యాయి. దప్పి తీర్చుకోవడానికి అలా త్రాగడానికి పైకెత్తగానే అటు నుండి ఒక గ్రద్ద వచ్చి ఆ పాత్రను కొట్టేసింది. ఆ నీళ్లు నేలపాలైపోయాయి. అప్పుడు ఈ దైవజనుడు అక్కడే ఉండి ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ భయంకరమైన ఎడారి ప్రాంతంలో నీళ్లు లేని ప్రదేశంలో నేను ఇంత వేసారిపోయి ఇంత దాహార్తితో అల్లాడిపోతా ఉంటే నీ మటుకు నువ్వేం చేయలేదు కదా. నా ప్రయత్నంగా నేనేదో ఒక్కొక్క బొట్టు నీటిని ఈ పాత్రలో పట్టుకొని అవి త్రాగబోయే సమయానికి ఎందుకయ్యా కనీసం ఆ గ్రద్ద వస్తుంటే ఆ గ్రద్దను కూడా గద్దించలేవా? నీవు ఎలాగో నీళ్ళు ఇవ్వలేదనుకో, కనీసం నా ప్రయత్నం ఏదో నేను చేశాను కదా, ఆ గ్రద్దనైనా గద్దించవలసిన అవసరత మీకు లేదా ప్రభువా? ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అని ప్రార్థన చేసి ఆ యొక్క బలహీనమైన మనసుతో మెల్లగా కొండపైకి ఎక్కాడట. ఆ పైకి ఎక్కి అక్కడ మోకరించి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, నువ్వెంత గొప్ప దేవుడివి. నీవే గనక ఆ గ్రద్దను పంపకపోతే, నీవే గనక నీడు నేలపాలు చేయకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఏం జరిగిందయ్యా? ఆ కొండ పైన ప్రియులారా ఒక కొండ శిలువ చనిపోయిందట. దాని యొక్క శరీరములో ఉన్నటువంటి ఆ సచ్చిన ముత కళేవరములో నుండి ఆ నీరు ఒక్కొక్క బొట్టుగా కింద పడతా ఉంది. ఆ నీళ్లు విషపూరితమైనవని
అవి త్రాగడం దైవజనునికి అంత ఆరోగ్యకరము కాదని దేవుడు ముందుగానే గ్రహించి అతని యొక్క త్రాగబోయే నీటిని ఆ గద్దను పంపి కింద పడిపోయేట్లుగా చేశాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో సరైనటువంటి ఫలితము రాలేదని విసుక్కునేటువంటి అనేక సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, గమనించండి, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నిశ్చయముగా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మౌనంగా ఉండిపోయే దేవుడు కాదు ఆయన. నిశ్చయంగా తన కార్యాల చేత మనలను సంతృప్తిపరిచే దేవుడు. దావీదు అనేటువంటి రాజుగారు ప్రార్థన చేస్తే రాజుగారి ప్రార్థన విన్న దేవుడట ఆయనతో మాట్లాడుతున్నాడు. దావీదుతోనే కాదండి, ఈ పూట జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు మనందరితో మాట్లాడగలిగిన దేవుడు. ప్రభువుకు స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఆయన ఎంత గొప్ప దేవుడు. నా జీవితంలో నుంచి ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. నా సేవ పరిచర్యలో అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు అయిన వారే కాని వారిగా మారిపోయి దేవుని సంఘములో నమ్మకస్తులుగా ఉండవలసిన వారే వేధించినటువంటి పరిస్థితుల్లో నా మట్టుకు నేను 2021 సంవత్సరాల్లో ఇక ఈ పరిచర్య ఇక్కడ చేయకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఏదైనా సంస్థలోనికి లేదా ఎవరి వద్దగానే వెళ్ళి అక్కడ పరిచర్య చేసుకుందాం, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, అప్పులు పడలేకపోతున్నాను అని వేదన చెంది ఆ పరిస్థితిలో ప్రియులారా, నేను ఒక రోజున ప్రార్థన చేసుకొని వేరే ఒక సంస్థలోనికి వెళ్ళడానికి తీర్మానించుకొని వాళ్ళకి ఉత్తరం రాశాను. వారు అన్నారు, అయ్యా మా సంఘములో వేకెన్సీ ఉంది, మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి, మీ అవసరాలు తీర్చగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, మీరు ఒక వర్తమానం మాకు పంపించండి అన్నారు. నేను వర్తమానం మాట్లాడి వీడియో వాళ్ళకి పంపించాను. ఆ కమిటీ అంతా కూర్చొని చూశారట. వారికి కూడా అనుకూలమైంది. ఫలానా రోజు మీరు మా మధ్యకు వచ్చే ఒక సండే వాక్యం చెప్పాలి అన్నారు. 2020 సంవత్సరం అది వాక్యం అందించాలంటే సరే ఓకే అనుకున్నాం. ఫలానా రోజు వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఈలోపు కరోనా వచ్చింది. అక్కడ వెళ్ళడానికి కుదరలేదు. సరే రెండో వర్తమానం మరలా ఫోన్ ద్వారా పంపించమన్నారు. వర్తమానం అంతా మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే చివరిగా పాస్టర్ గారితో ప్రార్థన చేయించండి అన్నారు. నేను అమ్మగారిని అడిగిన వర్తమానం తర్వాత ప్రార్థన చేయి అమ్మ అని. ఆమంది నేను చేయను. దేవుడు మనల్ని పిలిచాడు. ఈ ప్రాంతముకు ఆయన పిలిచి ఇంచుమించు ఇన్ని సంవత్సరాలు సేవా పరిచయం చేసి ఇప్పుడేదో శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా? అది సరైనటువంటిదిగా నాకు అనిపించట్లేదు. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన దేనికైనా సిద్ధమే, ఇక్కడే ఉంటాం, వెళితే నువ్వు వెళ్ళి కానీ నేను రాను అంది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాను. అన్ని ఫోన్స్ వస్తున్నాయి, నాకేమో నా మనసు అంతా వెళ్ళాలని ఉంది. వెళితే పరిస్థితులు బాగుంటాయి, అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అనే ఈ మనసు. సరే ఇవన్నీ కాదనుకొని ఓ రోజున దేవుని సందులో ఫాస్టింగ్లో ఉండి, ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో ఆ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంటే ఒక స్వరం వినబడుతుంది. నాకు. ఆ స్వరం ఏంటంటే, నా కుమారుడా నేను లేనా అనే స్వరం వినబడింది. ఆ స్వరం వినబడిగానే నా రోమాలు పులకించాయి. ఏదో తెలియని ఆనందం, తెలియని సంతోషంతో నా హృదయం అంతా నిండిపోయింది. ఇక వెంటనే ప్రార్థన ముగించి నిద్రపోతున్నామని లేపు చెప్పాను. దేవుడిలా చెప్పాడు, ఈ ప్రాంతంలోనే పరిచయం చేయమన్నాడు. ఆయన నిశ్చయంగా దీవిస్తాను మాట ఇచ్చాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే పరిచయం చేద్దాం అని తీర్మానించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం, ముందుకు వెళ్తున్నాం. దైవజనుడిగా నాకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు. నేను పరిచయంలో పడే ఈ పరిస్థితులు చూసి మేము ఇద్దరం అనుకున్న మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లల్ని మాత్రం సేవలోనికి తీసుకురాకూడదు. వారు మంచి ఉద్యోగాలు చేస్తూ ఎవరైనా సేవకులకి సపోర్ట్గా ఉండేట్లుగా పెంచాలి అని అదే క్రమంలో పెంచాం, అదే రీతిలో పెంచాం.
ప్రార్థనలో ఉన్నారు కానీ సేవను గురించిన విషయాలు ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు, ఎప్పుడు ఆ విధంగా ప్రోత్సహించలేదు. మా బాబు నాతో పాటు వచ్చాడు, శివుడు కూర్చున్నాడు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తయింది. నెక్స్ట్ ప్రియులారా జేఈ మెయిన్స్లో సీట్ వచ్చింది. ఇక అటువైపు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాడు. మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. అయితే ప్రభు ఆ బిడ్డను దర్శించాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఒక రోజు మీటింగ్కి వెళ్ళేసరికి ఆ బిడ్డ భయంకరమైన ఫిట్స్ లాంటి బలహీనతకు గురైపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. నేనేమో అందుబాటులో లేను. వాళ్ళు ప్రార్థన చేశారు, మా పాస్టమ్మ గారు పాప ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. వచ్చిందో చెప్పారు, నేను పెద్ద పట్టించుకోలేదు. ప్రభువా నీ చిత్తం, నీ ప్రణాళిక ఏంటో బయలుపరచని ప్రార్థన చేస్తే నేనుండగానే అదే వ్యాధి మరలా అర్ధరాత్రి వేళ వచ్చింది. అప్పుడు బిడ్డని దగ్గర తీసుకొని ప్రార్థన చేశాను. అయ్యా నీ సేవకునిగా నా బుద్ధిహీనతను క్షమించు. నేను నీ పరిచయం చేస్తున్నాను, కానీ నా కుమారుడు నీ పరిచయం రాకూడదని కోరుకున్నాను. ఈరోజు నా మట్టు నేను ఇష్టపడుతున్నాను, అయితే నేను చెప్తే వినే పరిస్థితి కాదు, నువ్వే మాట్లాడాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి, ప్రియులారా దేవుని పరిచయం కొరకై ఆయన ఎన్నుకున్నాడు. మేమెవ్వరం ప్రేరేపించకుండానే దేవుని ఆ పిలుపు మేరకు దేవుని పరిచర్లు ఇప్పుడు కొనసాగుతున్నాడు. రాజస్థాన్ ప్రాంతంలో 3 సంవత్సరాలు తరఫీ తీసుకొని ఆ తరువాత మిషనరీ పరిచర్యలో ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలు వెళ్ళి దేవుని పనిలో వాడబడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, మన వ్యక్తిగత జీవితంలో అనేక రకములైనటువంటి పరిస్థితులు గుండగా వెళుతున్నప్పుడు ఒకవేళ దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నాకు సమీపంగా లేడేమో, దేవునికి అనుకూలంగా నేను లేనేమో, ఇక నా జీవితంలో ఎప్పుడు ఈ వాటమి బాటలోనే కొనసాగాలేమో అనేటువంటి నిరాశ మన జీవితంలో వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయడం. మనం ఆరాధించే దేవుడు ఆయన మాట్లాడగలిగిన దేవుడు. ఆయన స్పష్టంగా మాట్లాడడం నేను విన్నాను. నా ప్రభు ప్రియులారా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఆయన తన కృపను అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగంలో దావీదు గారి కాలంలో కరువుకి కారణం ఏంటో దావీదు గారు దేవుని అడిగితే దేవుడు మౌనంగా లేడు. దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకి సమాధానం చెప్తున్నాడు, ఇదిగో ఈ కరువు నిన్ను బట్టి కాదు, నీకు ముందుగా రాజ్యభరణం చేసినటువంటి సౌలు అతని కుటుంబాన్ని బట్టి ఈ కరువు కలిగింది అన్నాడు. లేఖనాల్లో మనం చూసినప్పుడు ప్రియులారా ఇది ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని కుటుంబకులను బట్టి ఈ కరువు వచ్చింది అని దేవుడు దావీదుతో మాట్లాడాడు. అయితే దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు, అయితే ఈ సమస్యకి, ఈ కరువు నుండి దేశము విడిపించబడ్డానికి ఏంటయ్యా పరిష్కారం? ఆనాడు ఆ దేశము కొరకు ఆ రాజుగారు ప్రార్థించినట్లుగా ఈ రోజు ప్రియులారా రాజులైన యాజక సమూహమైనటువంటి మనమందరమును కూడా మన దేశము కొరకై ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన దేశము కొరకై దేవుని తట్టు చేతులు ఎత్తవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటి? దావీదు గారు కారణం కాదట, దావీదు కుటుంబం కారణం కాదు, కరువుకి కారణం దావీదు అతని కుటుంబం కానే కాదు. ఈరోజు లోకములో దేశములో జరుగుతున్న పరిస్థితులకు దేవుని బిడలమైన మనము కారణమని ఒకవేళ అనేక మంది అనుకుంటూ ఉన్నా వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు దేశం క్షేమంగా ఉందంటే, దేశ ప్రజలు నెమ్మదిగా ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం నేటి దినాలలో అనేక మంది దేవుని బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు మన దేశానికి, మన ప్రాంతాలకు క్షేమాన్ని కలిగిస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదంతా వివరించే సమయం మనకి సరిపోదు, కానీ ఒక్క మాటని మీకు గుర్తుకు తెచ్చి నేను ముగిస్తాను. దేవుడు అన్నాడు, నువ్వు కాదయ్యా, గిబియోనీయుల్ని సౌలు హతం చేశాడు, అతన్ని బట్టి, అతని కుటుంబకులు బట్టి, నరహంతకులైన అతని కుటుంబకులను బట్టి ఈ కరువు వచ్చింది. ఏమండి, ఏదైనా జరిగితే దేవుడు సౌలును బట్టి కరువు పంపించాలి అని అనుకుంటే సౌలు దినాల్లో కూడా పంపాలి. మరి సౌలు దినములలో మౌనంగా ఉండిపోయి
దావీదు గారి యొక్క దినములలో కరువును పంపి ఎందుకు ప్రజలను బాధిస్తున్నట్లు. అయితే దావీదు గారు అన్నాడు, ఆ గిబియోనీలతో పిలిచి వారితో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారట, సౌలు ఇంటి వారిలో నుండి ఒక 7 మాకు అప్పగించండి, వారిని కూడా మేము ఉరితి చంపేస్తాం అని వారు పలికిన మాటను బట్టి దావీదు ఆ విధంగా చేశాడు. దేవుని వాక్యంలో ఏమని చదువుకున్నామంటే, రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఇక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి, కరువుకి కారణం గతములో ఉన్నటువంటి రాజుగారు చేసినటువంటి అవిధేయతతో కూడిన పని. ఎవరిని రాజులన్న తర్వాత ఒకరిని ఒకరు చంపుకోరా, అదేమైనా నేరమా అని అంటే, గిబియోనీలు అమోనీయులలో నుంచి వచ్చిన వారు. ఈ గిబియోనీలు యెహోషువ గారి నాయకత్వంలో ఉండగా యెహోషువ గారితో సంధి చేసుకున్నారు, ఆయనతో సమాధాన పడ్డారు. మేము మీతో ఉంటాం, మాకు ఏ హాని చేయొద్దు అని వారు అడిగినప్పుడు యెహోషువ వారికి మాట ఇచ్చాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. నీతిమంతుడు మాట ఇస్తేనట నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పని దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడలమైనటువంటి మన జీవితాల్లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలి. ఓ దైవజనుడు, ఒక సేవకుడు, ఒక నాయకుడు వారికి మాటిస్తే రాజుగారు ఆ మాటని మీరి చేసినటువంటి పాపాన్ని బట్టి కలిగినటువంటి కరువు. ఈ రోజున ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. మన దేశము కొరకై ప్రార్థిస్తుండే మనము మొదటిగా మన దేశము క్షేమంగా ఉండాలంటే మనము కాదు, అనేకులు చేస్తున్న పాపములు బట్టి భయంకర పరిస్థితులు నేటి దినాల్లో చోటు చేసుకుంటున్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఇతరుల పాపముల నిమిత్తమై మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఇతరుల పాపాలు విజ్ఞాపన అంటేనే ఇతరుల కొరకు చేసేది. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, పిల్లల అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలి అన్నాడు. వారి నిమిత్తం ప్రార్థించి విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇది ప్రభు దృష్టికి మంచిది అని మాట్లాడాడు పౌలు గారు. కాబట్టి దైవ బిడలముగా మనం ఏం చేయాలి? మన దేశ క్షేమము కొరకే ప్రార్థించాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మనము సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అంటే మొదటిగా చేయవలసిన పని అందరి కొరకు ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అంటే అందరి నిమిత్తమై దేవుని సన్నిధిలో వారి పాప నిమిత్తమై మనము అడ్డుపడగలగాలి. వారు చేసిన పాపములు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మన దేశ క్షేమం కోసం, దేశ రక్షణ కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది ఆ క్రమంలో ముందు కొనసాగుతున్నాం? ఎంతమంది మన దేశ క్షేమము కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడగలిగే వారిగా ఉన్నాం? ఒక రాజు చేసిన విజ్ఞాపన, ఒక రాజు చేసినటువంటి పని, అది దేవుని దృష్టికి అంగీకారమైంది. ఈరోజు మన ప్రార్థనలు దేవుడు ఆలకించడమే కాదు, అంగీకరించాలి. 18వ కీర్తన 6వ చరణములో భక్తుడు దావీదు గారు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థనను ఆలకించి అంగీకరించెను. ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. ఈరోజు దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడా? మన దేశం పట్ల మన వైఖరి, మన శైలి, మన విధానం ఎలా ఉంటుంది? మన దేశం కొరకు ప్రార్థించడంలో మనం ఎంత ఆసక్తిని కలిగిన వారిగా ఉన్నాం? ఒక మాట గుర్తు చేస్తాను, సమయం అవుతుంది కనుక ఒక మాట గుర్తు చేసి నేను ప్రియులారా క్లుప్తంగా ముగిస్తాను. దేశము కొరకు మనం ప్రార్థన చేయడంలో ఎలా ఉండాలి అంటే ఒక మాటను గుర్తు చేసి ముందుకెళ్ళిపోదాం. సో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయములో 10వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హోరోనీయుడైన సన్బలటును, అమోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగు చేయ
ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ నెహెమ్యాను గురించి వాక్యం ఏమి రాయబడిందంటే, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయ ఒకడు వచ్చెను. ఎంతమంది వచ్చారంట? ఒక్కడు. దేనికోసం వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమము కలిగించడానికి. దావీదు వలన దేశము క్షేమంగా ఉంటే, దావీదు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించి ఆ ప్రజలను కాపాడితే, ఆ కరువును తొలగిస్తే, ఈరోజు మన దేశము కొరకు ఆనాడు దావీదు వలె, ఆనాడు దేవుని ప్రజల క్షేమం కొరకు నిలబడినటువంటి ఒక నెహెమ్యా వలె ఈరోజు మనం నిలబడగలమా? దేవుని పక్షంగా నిలిచే వారి కొరకే దేవుడు చూస్తున్నాడు. చూడండి ప్రియులారా, నెహెమ్యా ఉన్న పరిస్థితులు వేరు, నెహెమ్యా చేస్తున్నటువంటి పని వేరు. నెహెమ్యా అనబడే ఈ వ్యక్తి దేవుని ప్రజలైన యూదులు బబులోను దేశంలో వారు కొనిపోబడినప్పుడు ఆ ప్రాంతంలోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడే మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. షూషాను కోటలో అద్భుతమైనటువంటి చక్కని అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తి దేవుని ప్రజలకు కలిగినటువంటి అవమానము, నింద, యాతను గురించి విని అతడు దేవుని ప్రజల నిమిత్తమై దేవుని సందులో ప్రార్థించిన వ్యక్తిగా, విజ్ఞాపన చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఈరోజు మనవంతుగా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నెహెమ్యా ఏ రీతిగానైతే దేవుని ప్రజల కోసం నిలబడ్డాడో, ఈరోజు మనం అలా దేవుని కొరకు నిలబడ్డానికి, దేవుని కొరకు అడ్డుపడ్డానికి, దేవుని సందులో ప్రార్థించే ఆ ప్రార్థనా పరులుగా సిద్ధపడడానికి మనము ఇష్టపడుతున్నామా? ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. ఆనాడు దావీదు గారు చేసిన ఆ విజ్ఞాపన విన దేవుడు ఈ రోజున మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, దేవుని సంఘము కూడా ప్రార్థించే సంఘముగా ఉండాలని. ప్రాముఖ్యంగా దేశము నిమిత్తమే మనం ఉన్నటువంటి ఈ దేశము కోసం మనవంతుగా మనము ఎంత మట్టుకు ప్రార్థన చేయగలుగుతున్నాం? మన ప్రార్థన అనుభవాలు ఏ రీతిగా ఉన్నాయి? మన ప్రార్థనలో ఏ విధమైనటువంటి స్థాయిని మనం కలిగిన వారిగా ఉన్నాం? ఈరోజు దేశము కొరకైనటువంటి ఈ ప్రార్థనలో దేవుని బిడలారా, మనము ఒక నెహెమ్యా వలె సిద్ధపడడానికి ఇష్టపడే వారిగా ఉన్నామా? దేవుడట ఆయన పని కొరకై ఆయన సందులో నిలిచే ఒకరి కోసం ఎదురు చూస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, నేను దేశమును పాడు చేయకున్నట్లుగా బ్రద్దలైన బండ సందులో నిలవడానికి పడిపోయిన ప్రాకారములను ప్రియులారా నిలబెట్టడానికి తగిన వాడు ఎవడని అది ఎంత వెతికినా ఒక్కడైనను కనబడలేదన్నాడు. ఎంతమంది కనబడలేదంట? ఒక్కడు. అంటే దేవుని ఆశ ఎవరి మీద ఉంది అంటే, ఒక్కరైనా ఉంటే బాగుండు, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నా కుటుంబం మీదకి రాబోయే దేవుని కోపాన్ని అడ్డుకోవడానికి, మన ప్రాంతం మీదకి రాబోయే దేవుని కోపాన్ని అడ్డుకోవడానికి ఒక్కరైనా ఉంటే చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈనాడు మన ప్రార్థనలు ఎలా మారిపోయాయంటే, అనేక మంది ప్రార్థనలు, అందరూ అంటలేదు కానీ చాలా మంది ప్రార్థనలు స్వార్థముతో కూడిన ప్రార్థనలు అయిపోయాయి. వారి కోసం, వారి బిడ్డల కోసం, వారి కుటుంబం కోసం, వారి సంఘాల కోసం ప్రార్థనే కానీ ప్రియుల ప్రజల కొరకైనటువంటి భారణ వహించి ప్రార్థించే వారు కనబట్టం లేదు. కారణం ఎందుకని? మనము ప్రార్థించాలంటే దేవుని వాక్యం చెబుతుంది, ఆ రోమపత్రిక 8:26 అంటాడు, ఏలయనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ అన్నాడు. అంటేనట చాలా మందికి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలమైనట్టుగా చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. అలా కాదు. ప్రార్థన ఎలా ఉండాలి? మీకు ఒక మాట చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలో తెలియని మన కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలికలతో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు అని వాక్యం చెప్తుంది. నీవు నేను ప్రార్థనలో మరింత బలవంతులం అవ్వాలంటే నిశ్చయంగా దేవుని ఆత్మ మనకు సహాయం చేయాలి. అంటే ఆత్మతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఆత్మతో. ఈరోజు చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే శరీర సంబంధమైన ప్రార్థనలుగానే ఉన్నాయి. దావీదు తన కోసం కాదండి, దేశము కోసం విజ్ఞాపన చేస్తున్నాడు.
తన కుటుంబంలో వచ్చిన సమస్య కోసం కాదు. చాలాసార్లు మనకు వచ్చిన సమస్యల కోసం పలుమార్లు మనం ప్రార్థన చేశాం, కానీ ఇతరుల కోసం కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో కన్ను కార్చిన సందర్భాలు మీ జీవితాల్లో ఉంటే నిశ్చయంగా మీరు దీవించబడతారు. ఈరోజు చాలా ప్రార్థనలు శరీర సంబంధమైనవిగానే ఉన్నాయి. ఈ శరీర సంబంధమైన ప్రార్థనల వలన పెద్ద ఫలితమేమి రాదు. వీళ్ళు ప్రార్థన చేసినట్టే ఉంటారు, కానీ వీళ్ళ ప్రార్థన వలన ఏ విధమైన ప్రభావం కనిపించదు. ఈ శరీర సంబంధమైన ప్రార్థనకి ఆత్మస్థానం ప్రార్థన చేసేవారికి ఉన్న వ్యత్యాసాన్ని ఒక మాటని మీకు గుర్తుకు తెస్తాను. సాధారణంగా ప్రియులారా గమనించండి, ఈ శరీర సంబంధుల యొక్క ప్రార్థన విధానం ఎలా ఉంటుందో మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మన పిల్లవాడు ప్రక్కింటోళ్ళ పిల్లవాడు కలిసి ఏదో బైక్ మీద వెళ్ళిపోతూ యాక్సిడెంట్ గురై ఇద్దరికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే మనం ప్రార్థించే తీరు ఎలా ఉంటుంది? ఎవరి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాం? ఎవరి కోసం ఎక్కువగా బాధ్యత వహిస్తాం? అంటే ఎక్కువ శాతం మన బిడ్డ కొరకు చేసినంత ప్రార్థన పక్కవారి బిడ్డ కొరకు చేయలేం. ఎందుకంటే ఇది శరీర సంబంధం. ఇది శరీర సంబంధమైన ప్రార్థన చేసేవారి విధానం. ఈరోజు చాలామంది ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ఒక పచారీ కొట్టుగాడికి వెళ్ళి ఆ పచారీ సరుకులు చదివేసినట్టుగా ఉన్నాయి. ప్రభువా, మా అబ్బాయికి ఇది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, వాళ్ళకి అది కావాలి అని చెప్తున్నారే కానీ అసలు ఆ దేవుడు నన్ను ప్రేమించి ఈ దేశంలో ఉంచాడు. భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వించాలి. ఎందుకో చెప్పమంటారా? మన దేశానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు మన దేశం యొక్క పేరును రాసి పెట్టాడు. ఈరోజు ఎంతమందిగా కూడి ప్రార్థిస్తున్నటువంటి మన ప్రార్థనలకు ఆ కృపగల దేవుడు పులకరించి మన ప్రార్థనలు విని అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నెహెమ్యా కనుక నేను ఒక్కనే కదయ్యా, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు అని అనుకొని ఉంటే షోషాను కోట నుండి యెరూషలేముకి వెళ్ళి ఉండేవాడు కాదు. ఈరోజు నేను ఒక్కదాన్ని ప్రార్థన చేయకపోతే, నేను ఒక్కడిని ఈ ఒక్క పూట ప్రార్థనకి వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏముందిలే అని అనుకుంటే అలా అనుకున్న వారికే నష్టం. కారణం ఎందుకంటే ఎంత అద్భుతంగా దేవుని వాక్యాలు రాశాడంటే ఈ భాగం అద్భుతంగా ఉంటుంది, కానీ వర్ణించడానికి అంత సమయం సరిపోదు. నెహెమ్యా అనే ఒక వ్యక్తి ప్రియులారా దేవుని కొరకైనటువంటి ఒక రోషం కలిగి వారి పితరులు చెప్పిన మాటలు విని, ఆ యెరూషలేము యొక్క ఖ్యాతిని గురించి, గొప్పతనాన్ని గురించి విని, అతడట ఆ దేశానికి సంభవించినటువంటి ఒక నష్టాన్ని గురించి విన్నప్పుడు అతని హృదయం కరిగిపోయి అతడు ఎంతగా దేవుని ఒదిగిపోయాడంటే వాక్యంలో రాస్తాడు, అతడు విని కూర్చోండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అన్నాడు. ఒక నాశనమును గురించిన వార్త అతని చెవిన పడగానే, ఒకప్పుడు ఖ్యాతి కలిగినటువంటి పట్టణం, సమాధానపురమైనటువంటి యెరూషలేము ఈరోజు ఎలా అయిపోయిందా? అయ్యో, నీ దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనలు నీ కళ్ళకు కనబట్టలేదా? ఈరోజు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక దైవజనిగా, ఒక దేవుని బిడ్డగా ఈరోజు కన్నీరు కాల్చవలసిన బాధ్యత, భారం మన మీద లేదా? మనము చేయవలసినంత ప్రార్థన చేయకపోవడాన్ని బట్టే కదా ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించాడని అడ్డుపడాలి అనేటువంటి ఆసక్తి రోజు ఉండాలి. అలాగూ ఆసక్తి కలిగిన యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ఆనాడు ఒక వ్యక్తి నిలిచాడు. ఆ వ్యక్తి నెహెమ్యా. అతని ద్వారా దేవుడు తన కృపను చాటాడు, కార్యాలు జరిగించాడు. ఈనాడు మన దేశ క్షేమం కొరకై, మన దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క క్షేమం కొరకై, పరిచర్ల అభివృద్ధి కొరకై ఈ సత్తెనపల్లి ప్రాంతంలో దైవజనుల్ని దేవుడు నిలబెట్టారు. ఈ భారము దేశంలో ఉన్న ప్రతి సేవకుల్లో లేదు, చాలా మందిలో లేదు. దేశం కొరకు ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది అనుకునేవారు అనేక మంది ఉన్నారు. వారి సంఘాల కోసమో, వారి కుటుంబాల కోసమో, వారు ఉండే ప్రాంతాల కోసం మాత్రమే ప్రార్థన చేసి సరిపెట్టేసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. కానీ దైవజనులకు దేవుడిచ్చిన గొప్ప భారం ఈరోజు ఇక్కడికి రావాలన్నప్పుడు నా హృదయంలో నేను ఎంతో సంతోషించాలి. కారణం ఎందుకంటే ఇది ఎవరో ఒకరి కోసం కాదు, ఒక కుటుంబం కోసం కాదు, నిశ్చయంగా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్న మన దేశ క్షేమం కోసం ప్రార్థన, మన దేశ క్షేమం కోసం ప్రార్థన.
దేశ సరిహద్దులలో ఉన్నటువంటి ఆ దళాలు ఎంత పోరాటం చేస్తున్నాయో అంతకు మించిన ప్రార్థన పోరాటంతో దేశ క్షేమం కొరకు మొర్ర పెట్టగలిగే ఒక దైవజనునిగా దేవుడు ఈ ప్రాంతంలో దైవజనుల్ని నిలబెట్టినందుకు నా మట్టుకు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రార్థన విజ్ఞాపనలకు ఇంకా అనేక మంది రాగలిగితే, మన ప్రార్థన మరింత ఉధృతం పెంచగలిగితే నిశ్చయంగా దేవుడు రాబోయే దినాలలో, రాబోయే కాలాలలో ఆయన కృపతో మన దేశాన్ని నింపుతాడు. అనేక మంది ప్రజలు దేవుని తట్టు తిరిగేటట్లుగా దావీదు తాను చేయని కార్యం కోసం, తాను చేయని పాపం కోసం దేవుని సందులో అడ్డుపడగలిగి, దేవుని సందులో నుండి అతడు విజ్ఞాపన చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసినప్పుడు వాక్యం ఏమంటది? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులు కనుక మీ పాపములను క్షమించి సకల దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును అని యోహాను తన పత్రికలో రాశాడు. ఈరోజు మన వంతు ఏంటో తెలుసా? మన దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాల కొరకు, మన దేశంలో జరుగుతున్న అరాచకాల కొరకు, మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాల కొరకై మనం ప్రార్థించగలిగితే దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడు. దమస్కు ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరూ ప్రార్థిస్తే ఆ దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లల ప్రార్థన విని సౌలును పౌలుగా మార్చి తన పరిచయం కొరకు అనుకున్న దేవుడు ఈరోజు నిశ్చయంగా మన ప్రార్థనల ద్వారా, కేవలం ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ ద్వారా జరుగుతున్న పరిచర్లు మాత్రమే కాకుండా ప్రియులారా, ప్రతి పరిచర్య దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఈ పరిచర్యలో ఇంకా అనేక మంది దైవజనులను దేవుడు లేవనెత్తి బలమైన కార్యాలు జరిగిస్తారు. దైవజనులు సత్యమయ్య గారు ప్రియులారా, ఏ ప్రాంతంకి వచ్చినా వారి నోట నేను వింటా ఉంటాను అద్భుతమైన సాక్ష్యాలు. వారి వాక్యంతో పాటు నిశ్చయంగా చాలా సాక్ష్యాలు చెప్తారు. నేను చాలా సంతోషపడతా ఉంటాం. మన పౌలరాజు గారి మీటింగ్స్కి వచ్చినప్పుడు అనేకమైన విషయాలు అన్నమాట. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఇన్ని కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే, ఇంతమంది ప్రార్థనా పరులు సంఘములో ఉంటే కార్యాలు జరగవా? కాబట్టి దేశము కొరకు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో మేము కూడా ఉండడం సంతోషిస్తూ, ఒక దావీదు వలె, ఒక నెహెమ్యా వలె ప్రియులారా దేవుని సందులో నిలబడగలిగితే, అడ్డుపడగలిగితే, నెహెమ్యా ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడండి. పడిపోయిన ఆ ప్రాకారాన్ని 52 రోజుల్లో పూర్తి చేయగలిగాడు. చాలా అవమానాలు వచ్చాయి, చాలా మంది ఎగతాళి చేశారు, చాలా మంది భయంకరమైన నిందలు మోపారు, కొంతమంది విరోధంగా పోగుపడ్డారు, నెహెమ్యాను లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు నిశ్చయంగా తన కార్యాన్ని సఫలం చేశాడు. నెహెమ్యా తనకున్న హోదాను విడిచిపెట్టి, తనకున్న ఉన్నత స్థితిని విడిచిపెట్టి దేవుని ప్రజల క్షేమమే తన క్షేమంగా ఎంచుకొని ఆ దేశ క్షేమం కోసమై అతడు తన ఉద్యోగాన్ని కూడా పిల్లల కొంతకాలం విరామం తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా నేను ముగింపులో మీకు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మరింత అభివృద్ధిలోనికి వచ్చి ఇంకా దేవుని బలమైన కార్యాలు మన దేశంలో జరిగి అనేక మంది అధికారులు మార్చబడాలి, పాలకులు మార్చబడాలి, ప్రజాప్రతినిధులు మార్చబడాలి, వారందరూ దేవుని తట్టు తిరగాలి అంటే ఒకే ఒక పని, దేవుని సందులో దేవుని బిడలమైన మనమందరం కూడా ప్రార్థన చేయడం. ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అలాంటి కార్యాలు దేవాది దేవుడు నిశ్చయంగా రాబోయే దినాల్లో మన దేశము కొరకై జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కూడా మోకరించండి. నిన్న వాక్యం ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా దావీదు రాజు గారు ఏ విధముగానైతే విజ్ఞాపన చేసినప్పుడు మీరు అంగీకరించారో, మానక ప్రతి వారము కూడా ఈ రీతిగా చేస్తున్న ప్రార్థనలకు ఇప్పటికే మీరు ఎన్నో ప్రార్థనలకు జవాబులు ఇస్తూ వచ్చారు, ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చారు. మీరు కృప చూపండి అయ్యా. నెహెమ్యా లాంటి వారిగా మేము సిద్ధపడటానికి మీ పనిలో ముందు కొనసాగిన సహాయం చేయండి ప్రభువా అని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, మరొకసారి మీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులు దైవజనులు పెద్దలు సత్యమయ్య గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ దేశము కొరకైనటువంటి ప్రార్థనలో భాగముగా ఈరోజు ప్రభువా మీ పక్షంలో పడే కృపణించినందుకు స్తోత్రాలు. నిజమే, మా దేశం పట్ల మేము ఒక బాధ్యత కలిగి, భారము కలిగి, దేశము కొరకై నీ తట్టు చేతులెత్తగలేటువంటి ఆ కృపను నాయన,
ఆ దర్శనాన్ని మీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం. రాబోతున్న దినాలలో మరింతగా ఈ దర్శనం విస్తరించబడి అనేక మంది ఇందులో పాలిభాగస్తులు అవ్వడానికి మీ కృపను చాటమని ప్రార్థిస్తున్నాం. చెప్పిన మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారంగా వారు జీవించగలిగే కృపను అనుగ్రహించండి. దైవజనుల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్లన్నీ, హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్లన్నీ కూడా మీ కృపలో దీవించమన్నుగాక, ఉన్న అవసరాలన్నీ తీర్చమన్నుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ అల్పదాసుని పూట మీ పక్షంలో పెట్టుకుని వాటినందుకు స్తోత్రాలు. తిరిగి మా ప్రాణం కూడా మీరు తోడై ఉండండి. యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి పొందున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులకు చేరిన మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు.